హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు ఇంకో వీడియోలో కలుసుకుంటున్నాం. రీసెంట్గా నిజామాబాద్ దగ్గరలో ఉన్న జాన్కంపేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ అష్టముఖి కోనేరు చాలా ఫేమస్ అండి. ఇక్కడ దాని గురించి చెప్పడానికి వచ్చాను ఈరోజు. ఇదే కోనేరు అండి. అది ఈజీగా 4000 years బ్యాక్ స్టోరీ ఉందండి ఈ కోనేరుకి. షార్ట్లో చెప్తాను వినండి. ఉగ్ర రూపం దాల్చిన నరసింహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత ఈ కొండ మీదనే సేద తీరారు అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడే తపస్సు చేస్తున్న ఋషులు మునులు కలిసి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని అడిగారంట, మేమేం చేయాలి మీరు సేద తీరాలంటే అని అడిగితే నరసింహస్వామి సాలిగ్రాంలో ప్రతిష్టాపించారు. ఋషిమునిల ప్రేమను మించి ఆ తరువాత లక్ష్మి సమేతంగా దర్శనమిస్తారండి నరసింహస్వామి. అండ్ ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ ప్రత్యేకత ఏంటంటే కోనేరుకు ఉందండి. అది కూడా అష్టముఖి కోనేరు అంట. చాలా షాకింగ్. మొత్తం స్టోరీ ఇక్కడ రాశారండి. ఇదే చూసి నేను కాపీ చేస్తున్నాను అంతే, ఇంకేది గొప్పగా చెప్పట్లేదు. పక్కనే మొత్తం త్రిమూర్తుల దర్శనం చేసుకోవచ్చండి. నేను ఎక్కువ చూపించలేదు ఎందుకంటే బయట మంచి వ్యూ పాయింట్ కూడా ఉందండి ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్.